చచ్చిపోయి వాళ్ళ కోసం ప్రార్థన చేసినా అది ఆలకించబడదు. నువ్వు పరదేశకు పోయి ఏడిసి ఎందుకు ఏడుతున్నావు బిడ్డ అంటే, భూమి మీద మా వాళ్ళు ఉన్నారు ప్రభా, వాళ్ళు కూడా రావాలి ప్రభా అని నువ్వు ఏడిసి మొత్తుకునేదానికి అక్కడ అవకాశం లేదు. ఇక వాటి విషయంలో స్పష్టతనిచ్చేసి ఆ మాయలో నుంచి నేను బయటికి తీసుకొస్తాడు ఆయన. భవబంధాల మాయ నుంచి బయటికి తీసుకొస్తాడు కనుక నీకు కనువిప్పు కలిగిద్ది కనుక ఇక నువ్వు విశ్రాంతిలో ఉంటావు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వైభవంలో, ఆ ఆనందంలో, ఆ మహిమలో, ఆ ఆనందంలోకి వెళ్ళిపోతావు. అట్ట కాకుండా మళ్ళీ నీ గురించి ఆలోచనలు ఉన్నాయి అనుకో, అక్కడ కూడా నరకంలాగానే ఉంటుంది. వాడికి 2 లక్షలు అప్పు కట్టాలా, నేనేమి ఇక్కడికి వచ్చాను, అబ్బాయి ఎట్ట చేస్తాడో ఏమో, 3 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయకుండా వచ్చాను, మరి వాళ్ళు ఏమవుతారేమో. ఇక పరదేశంలో ఉంటేనేమో, భూమి మీద ఉంటేనే, ఆడుంటేనే ఏడుంటేనే. కానీ లేఖనం ఏం చెబుతుంది? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు అన్నది.